ఇవి కేజెడ్ EDX Pro X IEM. IEM అంటే ఏంటి? IEM అంటే ఇన్ ఇయర్ మానిటర్స్. ఇవి ఒకప్పుడు కాస్ట్లీ ఉంటుండే, ఎందుకంటే ఆడియో ఇంజనీర్స్ అండ్ మ్యూజిషియన్స్ వాడుతుండే అనమాట. యాక్యురేట్ ఆడియో కోసం అండ్ వోకల్ ఇన్స్ట్రక్షన్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా పర్సనల్ మిక్స్ ఆఫ్ వోకల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం లైవ్లో వినడానికి యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఆడియో లవర్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఏమవుతుందా అంటే లిటరలీ ఇది థౌజండ్స్ నుంచి lakhs దాకా ఉంటుండే ప్రైస్ అనేది. బట్ ఇప్పుడు కేజెడ్ అండ్ మూన్ డ్రాప్ ఇలాంటి కంపెనీస్ అయితే అఫోర్డబుల్ గా తీసుకొచ్చాయి. సో ఫస్ట్లీ డిజైన్ చూసుకుంటే ఇయర్ బడ్స్ ది అంటే డిజైన్ కన్నా ముందు మనం అన్బాక్సింగ్ అయితే చేయాలి. సో అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్యాకేజ్ అయితే చాలా మినిమల్గా ఉంది. ప్యాకేజింగ్ మీద యాపిల్ ఇలా తీసుకుంటుంది కదా ఈకో ఫ్రెండ్లీ వెళ్ళడానికి, సో అలానే ఫాలో అవుతుంది ఇది కూడా. అండ్ ప్యాకేజింగ్ లోపల మనకి డైరెక్ట్ ఇయర్ బడ్స్ అనేవి ఉంటాయి. సో ఇయర్ బడ్స్ తీసిన తర్వాత మనకి లోపల కేబుల్ అండ్ దీంతో పాటు మనకి ఒక ఇయర్ టిప్స్ అనేది వస్తుంది. నాకైతే యాక్చువల్ 4 టిప్స్ రావాలి కదా, ఎక్స్ట్రా 2 స్మాల్ 2 మీడియం అలా. నాకైతే ఒక టిప్ అయితే మిస్సింగ్ ఉంది. సో దట్స్ ఇట్. అంతే. ఇంకా ప్యాకేజింగ్లో మీకు కేబుల్ ఉంటుంది కదా, కేబుల్ అనేది కాపర్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అంటే సిల్వర్ ఫినిష్, గోల్డ్ ఫినిష్ కూడా ఉంటుంది. వాటి వల్ల ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది. అంటే హయ్యర్ రేంజ్కి వెళ్తున్న కొద్దీ మీకు డీటెయిలింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కాపర్ అనేది కొంచెం వామ్త్ ఉంటుంది, అంటే సౌండ్ క్వాలిటీ ఉంటుంది కదా, సౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, వామ్త్ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే మీకు బ్యాస్ అనేది డీప్ ఉంటుంది, మీకు లోస్ అండ్ మిడ్స్ అనేది కొంచెం బాగా స్మూత్గా డిస్టార్ట్ అవ్వకుండా తీసుకెళ్తుంది అనమాట. సో అందుకే ఈ కాపర్ అనేది. అండ్ ఈ కేబుల్కి చూసుకుంటే వన్ ఎండ్ మనకి 3.5 mm జాక్ ఉంటుంది. అండ్ ది అదర్ ఎండ్ మనకి పిన్స్ అనేది వస్తుంది అనమాట, డిటాచబుల్. ఇది ఆ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, దానికైతే కనెక్ట్ చేసుకోవచ్చు, డిటాచబుల్. సో ఈ పిన్స్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఇది కేబుల్ కూడా మనకి బ్రేడెడ్ ఇచ్చారనమాట. డ్యూరబిలిటీ కోసం మంచి పని చేశారు. అంటే మనం 900 పెట్టినప్పుడు, అంటే 800 ఎబో ఏది పెట్టినా, 500 ఎబో ఏది పెట్టినా బ్రేడెడ్ ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే చిక్కులు పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ డ్యూరబిలిటీ అనేది చాలా రోజులు వస్తుంది. ఎందుకంటే నేను చెక్ చేశాను, ఈ కేబుల్ ఒకటే మీరు సపరేట్గా పర్చేస్ చేయాలంటే హెడ్ ఫోన్ జోన్లో ఇలా మీకు 800 to 1200 దాకా ఉంది. సో ఇయర్ ఫోన్స్ కన్నా ఎక్కువ పడుతుంది సమ్ టైమ్స్. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే కంఫర్ట్, ఇవన్నీ పక్కకు పెడితే సౌండ్ క్వాలిటీ ఇందులో ఎంత బాగా అనిపించిందంటే నాకు, ఆ లోస్ అండ్ మిడ్స్ ఉంటాయి కదా, మిడ్స్ అయితే మీకు డీటెయిలింగ్ బాగుంది. అండ్ లోస్లో కూడా మీకు ఆ బ్యాస్ ఉంటుంది కదా, బ్యాస్ అనేది బాగా ఇస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి సూపర్ లీనియర్ డైనమిక్ డ్రైవర్ అయితే యూజ్ చేశారు. సో బేసికలీ ఇది ఏం చేస్తుందంటే ఆ బ్యాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే డిస్టార్ట్ కాకుండా చూసుకుంటుంది. అండ్ మీకు ఆ బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది ఎప్పుడు మీకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, అంటే వినిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ మాకు హెవీ బ్యాస్ కావాలి అన్నట్టు తీసుకుంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, లేదంటే బాగానే ఉంటుంది. అంటే నా దృష్టిలో బెస్ట్ సౌండ్ ఏదంటే ఆ బ్యాలెన్స్డ్ సౌండే. మిడ్స్ అయినా, లోస్ అయినా, హైస్ అయినా మీకు బాగా బ్యాలెన్స్డ్ వస్తేనే ఆ మ్యూజిక్ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ అనదర్ థింగ్, ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కూడా లేదు. బట్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఇయర్ టిప్స్ ఇవన్నీ మీకు ఐసోలేషన్ అనేది బాగుంది. నేను ఏమంటానంటే మరి హెవీగా నాయిస్ అయితే క్యాన్సిల్ చేయదన్నాను. ఇప్పుడు రూమ్లో మీరు ఫ్యాన్ అయ్యి ఆన్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ సౌండ్ అయితే నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. ఏదైనా హెవీ మెటల్ అలా పడితే సౌండ్ అయితే వినిపిస్తుంది. సో దట్స్ ఇట్. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే అదే. కంఫర్ట్ విషయాన్ని చూసుకుంటే కూడా ఇది మీరు చూస్తే ఇలా చెవు మీద నుంచి ఇలా పెట్టుకుంటాం కదా, సో ఇలా పెట్టుకుంటాం అనమాట. సో ఇలా ఈ బ్రైడెడ్ కేబుల్ అనేది చెవు మీదకి వెళ్ళి రావడం వల్ల ఎంత ఊగినా ఈ చెవుల నుంచి అయితే వెళ్ళదనమాట, పడదనమాట. అండ్ అనదర్ థింగ్, ఇందులో మనకి మైక్ అనేది ఇచ్చారు, ఒక మీకు బటన్ కూడా ఇచ్చారు, ప్లే పాస్ బటన్ అండ్ మైక్ కూడా ఉంటుంది. మైక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇండోర్స్ అయితే బాగానే ఉంది, ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. బట్ అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు అయితే యావరేజ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. సో మైక్ క్వాలిటీలో అయితే ఇదే. సో ఓవరాల్గా నా ఒపీనియన్, ఒక కంక్లూజన్ అడిగితే, ఈ IEMs అనేవి, ఇన్ ఇయర్ మానిటర్స్ అనేవి నేను 900కి పర్చేస్ చేశాను. ఇది మన హెడ్ ఫోన్ జోన్లో పర్చేస్ చేశాను. నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ అండ్ బోత్ 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. 900 పర్చేస్ చేశాను కదా, ఇదే 900లో మీరు అనొచ్చు ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ వస్తుంటాయి కదా, వైర్లెస్ మీకు వైర్డ్ ఉండదు, చెవులో పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని అనొచ్చు మీరు. బట్ దీనంత క్వాలిటీ అయితే అవి ఉండవు. బ్యాస్ అనేది ఓవర్ ఉంటుంది, కొన్నిసార్లు డిస్టార్ట్ అవుతుంది. సో అంత కంఫర్ట్ అయితే అవి ఇవ్వవు. ఇవైతే 800లో మంచి క్వాలిటీ ఇయర్ బడ్స్ అంట నేను. సో ఇయర్ బడ్స్ కాదు, ఇది ఇన్ ఇయర్ మానిటర్స్, మంచి క్వాలిటీ అంట నేనైతే. ఎందుకంటే చాలామంది మ్యూజిక్ వినేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు అందులో బాగా డీటెయిలింగ్ అండ్ బ్యాలెన్స్ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
అలా వస్తేనే మీరు ఆ మూవీ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే ఆ డిస్టార్షన్ అనేది వచ్చినా, ఎక్కువసేపు ఆ బ్యాస్ అనేది వచ్చినా మీరు ఎంజాయ్ అయితే చేయలేరు. బ్యాస్ లేదనేది నేను అనను, ఇందులో బాగానే ఉంది, కానీ ఓవర్ అయితే ఉండదు. అంటే మీరు ఎక్కువ బ్యాస్ లవర్స్ అయితే, హెవీ బ్యాస్ లిజనర్స్ అయితే కొంచెం ఆలోచించండి అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోదాం, అట్లా మానిటైజేషన్ కూడా వస్తుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.